హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు Ctet తెలుగు ఛానల్. కంప్యూటర్లో ఈరోజు మనం కంప్యూటర్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, దానికంటూ కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. కంప్యూటర్ గురించి కొన్ని విషయాలు మనకు తెలుసు. ఏంటిది? కంప్యూటర్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. కంప్యూటర్ అనేది సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ యొక్క కాంబినేషన్. నెక్స్ట్, ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ ఐదర్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్. ఇప్పుడు మీరు కంప్యూటర్లో ఏ పార్ట్ చూసినా, ఏ కాంపోనెంట్ చూసినా అది ఐదర్ హార్డ్వేర్ కిందకు వస్తుంది, లేదంటే సాఫ్ట్వేర్ కిందకు వస్తుంది. హార్డ్వేర్ అంటే ఏంటి? టెంజిబుల్, ఏవైతే మనం చూడగలుగుతామో, టచ్ చేయగలుగుతామో అవి హార్డ్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఇంటెంజిబుల్, ఏవైతే మనం కంప్యూటర్లో ఓన్లీ చూడగలుగుతామో, టచ్ చేయలేమో అవి సాఫ్ట్వేర్ కిందకు వస్తాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ అనేది ఒక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టేట్మెంట్స్. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్స్ అంటే ఏంటి అని ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే, ఏదైనా సరే మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అని అనుకుంటే, జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు అందులో మీరు ఏం చేస్తారు? సమ్ 10-11 స్టేట్మెంట్స్ రాస్తూ ఉంటారు, 10-11 లైన్స్ రాస్తూ ఉంటారు. ఆ లైన్స్ ఏంటివి? స్టేట్మెంట్స్. అంటే ప్రోగ్రామ్ రాస్తున్నారు అని అర్థం. ప్రోగ్రామ్ ఎవరు రాస్తారు? ప్రోగ్రామర్స్ రాస్తారు. ప్రోగ్రామర్ అంటే ఎవరు మరి? ఇప్పుడు కంప్యూటర్ గురించి మాట్లాడుకుంటే మనల్ని 3 నేమ్స్తో, ఆ 3 నేమ్స్ ఏంటిది అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మన యూజర్. యూజర్ అని ఎవరిని అంటారు? ఇప్పుడు మీరు కంప్యూటర్ వాడుతున్నారు అని అనుకుంటే, లైక్ సాంగ్స్ వినడం కోసమో, లేదంటే మూవీ చూడడం కోసమో, గేమ్స్ ఆడడం కోసమో, దీనికోసం మీరు కంప్యూటర్ని యూజ్ చేస్తున్నారు. సో మిమ్మల్ని ఏమంటారు అంటే యూజర్ అని అంటారు. సెకండ్ ఏంటి అంటే ప్రోగ్రామర్. ఎప్పుడైతే మీరు సిస్టమ్ దగ్గర కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ చేస్తున్నారు, లైక్ ఫర్ సపోజ్ సి కానీ C+ కానివ్వండి, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అని అంటే మిమ్మల్ని ప్రోగ్రామర్ అని అంటారు. నెక్స్ట్, ఎండ్ యూజర్. ఇప్పుడు మీరు నెట్ యూజ్ చేస్తూ ఏదైనా సరే డేటాని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అని అంటే మిమ్మల్ని ఎండ్ యూజర్ అని అంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఫేస్బుక్ ఓపెన్ చేశారు, దాని నుంచి న్యూస్ చదువుతున్నారు, లేదంటే ఏదో ఒక డేటా అనేది రిసీవ్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని ఏమంటారు అంటే ఎండ్ యూజర్ అని అంటారు. సో యూజర్ అంటే మీరు మూవీస్ చూడడం కోసం కానీ, సాంగ్స్ వినడం కోసం కానీ, గేమ్స్ ఆడడం కోసం కానీ సిస్టమ్ యూజ్ చేస్తున్నారంటే మిమ్మల్ని యూజర్ అని అంటారు. ప్రోగ్రామర్ అని ఎవరిని అంటారు? ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అంటే సి కానివ్వండి, C+ కానివ్వండి, జావా కానివ్వండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారంటే మిమ్మల్ని ప్రోగ్రామర్ అని అంటారు. ఎప్పుడైతే మీరు నెట్ని యూజ్ చేస్తూ, ఇంటర్నెట్ని యూజ్ చేస్తూ డేటాని రిసీవ్ చేసుకుంటారో అప్పుడు మిమ్మల్ని ఎండ్ యూజర్ అని అంటారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఎవ్రీ ప్రోగ్రామర్ ఈజ్ యూజర్ బట్ ఎవ్రీ యూజర్ ఈజ్ నాట్ ప్రోగ్రామర్. ప్రతి ప్రోగ్రామర్ని యూజర్ అని కూడా అనొచ్చు, ప్రతి యూజర్ని మనం ప్రోగ్రామర్ అని అనలేము. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ప్రోగ్రామర్ ఈజ్ యూజర్. ఎవ్రీ ప్రోగ్రామర్ ఈజ్ యూజర్. ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా అంటే ఎస్, ఇది ఒక కరెక్ట్ స్టేట్మెంట్. ఇఫ్ ఇన్ కేస్ ప్రోగ్రామర్ ప్లేస్లో యూజర్ ఉండి అంటే ఎవ్రీ యూజర్ ఈజ్ ప్రోగ్రామర్ అంటే ఇది ఒక తప్పు స్టేట్మెంట్. ఎవ్రీ ప్రోగ్రామర్ ఈజ్ యూజర్, కానీ ఎవ్రీ యూజర్ ఈజ్ నాట్ అ ప్రోగ్రామర్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఎక్కడైనా సరే మీకు హార్డ్వేర్, సాఫ్ట్వేర్ లాస్ట్లో వేర్ కనిపించింది అంటే అందులో 80% ప్రోగ్రామ్ ఉంటుంది, 20% సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మాల్వేర్. ఈ మాల్వేర్ ఏంటి అంటే మెలీషియస్, అంటే ఇది ఒక హార్మ్ఫుల్ అనమాట. మన సిస్టమ్కి ఏది చాలా హార్మ్ఫుల్? వైరస్. అదేంటిది అంటే ఒక మాల్వేర్. వైరస్ ఏంటిది అంటే అదొక మాల్వేర్. నెక్స్ట్
ఫర్మ్వేర్ ఇదేంటిది అంటే నెక్స్ట్ వచ్చేసి ఫర్మ్వేర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక హార్డ్వేర్ చిప్ పైన ఏదైనా సరే మనం రాసాము అంటే దాన్ని ఫర్మ్వేర్ అని అంటారు. ఇప్పుడు రామ్ గురించి మాట్లాడుకుంటే దానిపైన BIOS అని ఒక ప్రోగ్రామ్ రాసి ఉంటుంది. అది దీనికి ఎగ్జాంపుల్. ఏదైనా సరే హార్డ్వేర్ పైన మనం రాసాము అంటే దాన్ని ఫర్మ్వేర్ అని అంటారు. నెక్స్ట్ నాగ్వేర్ ఇది దేనికి వాడుతూ ఉంటారంటే టు సెట్ రిమైండర్స్ని సెట్ చేయడం కోసం వీటిని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఫ్రీవేర్ ఇవేంటి అంటే ఫ్రీలీ అవైలబుల్, సోర్స్ కోడ్ ఆల్సో అవైలబుల్. ఫ్యూ థింగ్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ మనం ఇంటర్నెట్ని యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాంటివి ఫ్రీవేర్, ఇవి మనకి ఫ్రీగా అవైలబుల్ అంటే జస్ట్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఇది కూడా సేమ్, ఇంటర్నెట్ ద్వారా మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లోజ్డ్ సోర్స్ సాఫ్ట్వేర్ ఇవేంటివి అంటే నాట్ ఫ్రీలీ అవైలబుల్, మనకి ఫ్రీగా ఇవి దొరకవు. సోర్స్ కోడ్ కూడా అవైలబుల్లో ఉండవు. నాట్ ఫ్రీలీ అవైలబుల్ ఇవేంటివి అంటే ఆండ్రాయిడ్, ఇంకొకటి ఏంటి అంటే లైనక్స్ ఓఎస్ ఏదైతే ఉంటుందో సో అవేంటివి మనకి ఫ్రీగా అవైలబుల్లో ఉండవు. నెక్స్ట్ సోర్స్ కోడ్ నాట్ అవైలబుల్ ఎందుకు అంటే ఇది ఒక మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. సో అందుకని వీటి సోర్స్ కోడ్ కూడా మనకి అవైలబుల్లో ఉండదు. ఇప్పుడు రిమైనింగ్ చూసారనుకోండి మీకు జస్ట్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. ఇంకా కొన్ని ఏంటి అంటే మీరు మనీ పే చేయాల్సి వస్తుంది, పే చేసుకొని అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అవి మనకి ఫ్రీగా అవైలబుల్లో లేవు. అవేంటివి క్లోజ్డ్ సోర్స్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ హ్యూమన్వేర్. ఈ హ్యూమన్వేర్ ఏంటి అంటే ప్రోడిజీ అనే కంపెనీ మనుషులలో ఎవరికైతే విజన్ ప్రాబ్లం ఉంటుందో, హియరింగ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళ కోసం ఈ డివైజెస్ని తయారు చేశారు. సో అది హ్యూమన్వేర్. ఇందులో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండు కలిపి ఉంటాయి. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఎక్కడైనా సరే వేర్ కనిపించింది అంటే అందులో 80% ప్రోగ్రామ్ ఉంటుంది, 20% సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఇది ఒక జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో నుంచి మనం ఈ కంప్యూటర్ హార్డ్వేర్ గురించి ఇన్ డీటెయిల్గా డీప్గా ప్రతి కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.